మూడోది దాంట్లోకి ఏదైనా రిటర్న్ వాల్యూస్ మనం పాస్ చేసుకోవచ్చు. ఈ ఫంక్షన్ బాడీలోనే లోకల్ వేరియబుల్స్ కానీ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ కానీ రిటర్న్ వాల్యూస్ కానీ ఓకే రిటర్న్ స్టేట్మెంట్స్ కానీ వాడుకోవచ్చు. అండ్ మూడోది ఏంటంటే ఫంక్షన్ ని కాల్ చేసుకోవడం. ఆ ఫంక్షన్ ని కాల్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందో చెక్ చేద్దాం మనం. అంటే ఈ ఫంక్షన్ ని కాల్ చేసే టైంలో ఈ యాక్చువల్ పారామీటర్స్ అనే దాని దగ్గర 20, 10 అనే వాల్యూస్ కనుక నేను ఇచ్చినట్టయితే ఆ ఈ ఫంక్షన్ నేమ్ ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో అవుట్ సైడ్ ది మెయిన్ ఇట్ విల్ స్టార్ట్ సెర్చింగ్ దట్ పర్టికులర్ ఫంక్షన్ నేమ్. అంటే ఇక్కడ డిఫైన్ చేశాను. ఈ యాక్చువల్ వాల్యూస్ ఏదైతే పాస్ చేసానో అవి కాస్త ఎందులో కాపీ అవుతున్నాయి, ఏ వేరియబుల్స్ లో కాపీ అవుతాయి, ఫార్మల్ పారామీటర్స్ వేరియబుల్స్ లోకి కాపీ అవుతాయి. దెన్ అకార్డింగ్ టు దట్ the function body will be executed, and whenever you said it is a return, that it will invoke back to the main function. మెయిన్ ఫంక్షన్ ఇన్వోక్ చేసుకుంటుంది. ఇన్వోక్ చేసుకుని ఎక్కడైతే ఆ ఫంక్షన్ పిలిచామో అక్కడికి వెళ్ళిన తర్వాత దాని ప్లేస్ లో ఎంతైతే వాల్యూ ప్లేస్ చేయాలనుకుంటున్నావో ఆ సింగిల్ వాల్యూని ఇక్కడ ప్లేస్ చేస్తాము. అంటే లెట్ us see how the example will be. రైట్, ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేయాలి అంటే then we can able to see that one of the example I can able to show you here now. what is that fluency test? Right, here I'm going to open fun test. Right, this is the one. Right, so let us see here now. Right, see ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ని మీకు నేను చూపిస్తాను ఇక్కడ. నేను let us see now. See hash include stdio.h అనే దాన్ని ఇంక్లూడ్ చేసుకున్నాను. రైట్, immediately I said that int sum of int comma int, and immediately it was ending with semicolon. What does this one called as? This one is going to be called as function declaration. దీని ఏమని పిలుస్తాం ఇక్కడ? ఒక ఫంక్షన్ డిక్లరేషన్ ఆర్ ఫంక్షన్ ప్రోటోటైప్. దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ. బిఫోర్ ది మెయిన్ ఫంక్షన్ ని స్టార్ట్ చేయకముందే నేను ఏం డిక్లేర్ చేశాను? నా కంపైలర్ కి ముందుగానే చెప్పాను. నేను ఏమని చెప్పానంటే నాది సమ్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఈ సమ్ అనే ఫంక్షన్ లోకి 2 పారామీటర్స్ ని, అంటే ఒక పారామీటర్ వచ్చేసి ఇంటీజర్ డేటా టైప్ ని యాక్సెప్ట్ చేస్తుంది, అలాగే రెండో పారామీటర్ కూడా ఇంటీజర్ డేటా టైప్ ని యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ ఫైనల్లీ ద హోల్ ఫంక్షన్ ఈస్ గోయింగ్ టు రిటర్నింగ్ ఏ వాల్యూ విచ్ ఇస్ సింగిల్ వాల్యూ విచ్ ఈస్ ఇన్ ద ఫార్మేట్ ఆఫ్ ఇంటీజర్. అవునా? సో అంటే ఒకవేళ నీ ఫంక్షన్ కనుక ఏమీ రిటర్న్ చేయకపోతే మనం ఏం వాడచ్చు ఇక్కడ? వాయిడ్ అనేది వాడుకుంటాం. ఇంటి బదులు మనం ఏం వాడుకోవచ్చు ఇక్కడ? వాయిడ్ అంటే ఎంటీ, ఏమి రిటర్న్ చేయట్లేదని చెప్పుకోవడానికి. ఓకే, బట్ నేనేం చెప్పానంటే నా కంపైలర్ కి ముందుగానే సమ్ అనే ఒక ఫంక్షన్ నేమ్ ఉంది. ఆ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది నాకు along with the semicolon. We have to declare that. What is that? That's what the concept we are calling it as function declaration or function prototype. Right, మరి ఫంక్షన్ డిక్లరేషన్ ఫంక్షన్ ప్రోటోటైప్ అయిపోయింది. నెక్స్ట్ విత్ ఇన్ దస్ మెయిన్ ఫంక్షన్, మరి ఈ మెయిన్ ఫంక్షన్ కి వచ్చాను. మెయిన్ ఫంక్షన్ కి వచ్చిన నేనేం చెప్పానంటే XYZ right, yeah, sorry about that. Let's come back to here now. So void main function. Within this void main function, I'm going to saying that int x, y and z I had been 3 local variables I had been taken within this main block. Okay, so
మూడు వేరియబుల్స్ తీసుకున్నాను నేను. దెన్ వాట్ వి సెట్ మెన్ ఎంటర్ వాల్యూస్ ఆఫ్ x and y variables. So something, let us assume like I had been entered some value which is nothing but x is nothing but 20 and y is nothing but 10, like. Okay, then x is holding a value which is nothing but 20 and y is holding a value which is nothing but 10. Okay, right. Then I said that z is equal to sum of x comma y. Why I'm saying this statement, man? Yeah, z is equal to అనేది ఎందుకు వాడాల్సి వస్తుంది ఇక్కడ నాకు? ఎందుకంటే you already tell your compiler ఈ సమ్ అనే ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుందని చెప్పు, ఒక ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేస్తుందని చెప్పు. మరి ఈ సమ్ అనే దాన్ని నేను పిలిచినప్పుడు, కాల్ చేసుకున్నప్పుడు ఈ సమ్ అనే దాన్ని సమ్ ఆఫ్ ఎక్స్ కమా వై సెమీకోలన్ అని చెప్పాను. అంటే దాన్ని ఏమని పిలుస్తాం ఇక్కడ? ఫంక్షన్ ని కాల్ చేయడం అని చెప్తాం, అంటే ఫంక్షన్ కాల్ అంటాం. ఓకే, మరి ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం కాబట్టి మనము ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో, ఓకే, ఇది ఏం చేస్తుంది? ఒక ఇంటీజర్ వాల్యూని తీసుకొని వస్తుంది మనకి, అవునా? రిటర్న్ చేస్తుంది. కాబట్టి ఆ ఇంటీజర్ వాల్యూని ఎందులో స్టోర్ చేశాను నేను? జెడ్ అనే వేరియబుల్ లో స్టోర్ చేయడానికి నేను ఎలా రాయాల్సి వచ్చింది ఇక్కడ స్టేట్మెంట్ నాకు? జెడ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎక్స్ కమా వై. అంటే సమ్ ఆఫ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ మెన్ 20 అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వై మెన్ 10, అవునా? మరి ఇక్కడ యాక్చువల్ గా నేను ఎక్స్ వైలో ఎందుకు తీసుకోవాలి? డైరెక్ట్ గా 20, 10 కూడా పాస్ చేసుకోవచ్చు కదా. ఎస్, యూ కెన్ డూ దట్ ఆల్సో. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్ ఆల్సో we can able to say that sum of 20, 10 ఇలా కూడా చేసుకోవచ్చు కావాలంటే. నువ్వు ఎక్స్ వై వేరియబుల్స్ ని తీసుకోవాల్సిన అవసరం కూడా లేదా కావాలంటే. ఓకే, సో బట్ ద ఫైనల్ థింగ్ హియర్ ఇస్, మరి ఫంక్షన్ ని కాల్ చేసే టైంలో పాస్ చేసే పారామీటర్స్ ఏంటి? 10, 20 and 10, లేదా ఇక్కడ ఎక్స్ అండ్ వై వేరియబుల్స్, వాటిని మనం ఏమని పిలుస్తాం ఇక్కడ? actual parameters. What we call men? Actual parameters. The parameters we are going to be giving the values at the time of function call. Those parameters are called as actual parameters. మరి ఈ parameters values అయ్యే ఉండాలా? వేరియబుల్స్ ఇలా వేరియబుల్సే ఉంటే సరిపోతుందా? అలా కాకపోతే ఇంకో రకంగా కూడా ఎక్స్ప్రెషన్స్ కూడా వాడుకోవచ్చు కావాలంటే. x plus y సంథింగ్ 20 ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, కంపల్సరీ వాల్యూస్ ఏ ఉండాలని రూల్ ఏం లేదు. వేరియబుల్స్ ని కూడా పాస్ చేసుకోవచ్చు. ఇలాగ 10, 20 మాత్రమే పాస్ చేయాలని రూల్ ఏం లేదు ఇక్కడ. డైరెక్ట్ వాల్యూస్ ని పాస్ చేసుకోవచ్చు, లేదంటే వేరియబుల్స్ ని ఎక్స్ కామా వై కింద పాస్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగా ఎక్స్ప్రెషన్స్ ని కూడా పాస్ చేసుకోవచ్చు. కీప్ ఇట్ ఇన్ మైండ్ ఆల్ దీస్ పాయింట్స్ మెన్, because mostly they will ask you the question like, what is the difference between the actual parameter and the formal parameters also? So at that point of moment you can able to write all these things. Okay, fine, let us come back to here now. So ఇక్కడ దీని ప్రకారము నేను ఏం చేశాను? ఇక్కడ z is equal to sum of x comma y అని చెప్పాను కాబట్టి ఫంక్షన్ కాల్ వాస్ బీన్ మేడ్. మరి ఫంక్షన్ కాల్ అనేది జరిగింది కాబట్టి దెన్ వాట్ వి సెడ్, ఇమ్మీడియట్ గా నేను ఆ ఫంక్షన్ నాకు ఎక్కడ డిఫైన్ అయ్యి ఉంది? మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేయాలి అంటే అవుట్ సైడ్ ది మెయిన్, ఇక్కడతో నాకు మెయిన్ ఎండ్ అయిపోయింది ఇక్కడ, అవునా? అవుట్ సైడ్ ది మెయిన్ మాత్రమే ఫంక్షన్ ని డిఫైన్ చేసుకునే సిచ్యుయేషన్ ఉంటుంది. ఇన్సైడ్ ది మెయిన్ ఫంక్షన్ ని డిఫైన్ చేయకూడదు. దట్ ఈస్ ఫస్ట్ మ్యాండేటరీ కాన్సెప్ట్ దట్ యూ హావ్ టు. ఓకే, రైట్, లెట్ us come back here. మరి ఫంక్షన్ నేమ్, నా ఫంక్షన్ టైటిల్ లేదా ఫంక్షన్ సిగ్నేచర్ ఏంటిది? అది SUM. మరి ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? 1, 2, అవునా? మరి ఆ పారామీటర్స్ కూడా దాంట్లో ఉన్న వాల్యూస్ ఏంటి? ఎక్స్ అనే దానికేమో 20 ఉంది, వై అనే దానికేమో 10 ఉంది, రైట్? మరి వీటిని ఏమని చెప్తాము అని అంటే, ఎప్పుడైతే ఈ ఫంక్షన్ ని కాల్ చేసామో, ఈ ఫంక్షన్ ని కాల్ చేసే టైంలో అవి 20 and 10 వాల్యూస్ ని పారామీటర్ వాల్యూస్ ని క్యారీ చేస్తున్నాయి. క్యారీ చేసుకుంటా ఆ ఫంక్షన్ నేమ్ ఎక్కడ మ్యాచ్ అయిందో చెక్ చేసుకుంటుంది ఇక్కడ, అవునా? సమ్ సేమ్ నేమ్. అండ్ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? 2 పారామీటర్స్ ఉన్నాయి. ఒకటి ఇక్కడ మాత్రం లోకల్ గా డిక్లేర్ చేసిన వేరియబుల్స్ ఏంటి? ఇంట్ ఏ అలాగే ఇంట్ బి, అవునా? సో ఈ వేరియబుల్స్ ని మనం ఏమని పిలుస్తాం ఇక్కడ? వీటిల్ని ఫార్మల్ పారామీటర్స్ అని చెప్పేసి పిలుస్తాం. వీటిల్నే ద వేరియబుల్ యూఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఫార్మల్ పారామీటర్స్. అంటే ఇంకా మీకు డెఫినేషన్ ప్రకారం చెప్పాలి అని అంటే, ఎప్పుడైతే ఒక ఫంక్షన్ ని కాల్ చేసామో
ఆ ఫంక్షన్ లో ఉన్న వాల్యూస్ ని కాపీ చేసి ఫంక్షన్ డెఫినేషన్ టైంలో ఉన్న వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి మనం కాపీ చేస్తాం. అంటే ఏ ఈజ్ హోల్డింగ్ ఏ వాల్యూ విచ్ ఈస్ నథింగ్ బట్ అంటే ఏ లోకి 20 కాపీ అయింది, అలాగే బి లోకి 10 కాపీ అయింది. అర్థమైందా? సో దిస్ ఈజ్ హౌ ఫంక్షన్ కాల్ వాజ్ బీన్ మేడ్. ఓకే, అండ్ కీప్ ఇట్ ఇన్ మైండ్, ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేసే టైంలో మనకి ఏముండాలి, దీన్ని ఫస్ట్ ఒక హెడర్ ఉండాలి, ఫంక్షన్ హెడర్ అంటాం, అవునా? ఆ ఫంక్షన్ హెడర్ కి ఫస్ట్ సింటాక్స్ ప్రకారం ఏముండాలి, డేటా టైప్ ఉండాలి, అలాగే ఫంక్షన్ నేమ్ ఉండాలి, అలాగే బ్రాకెట్ లో లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ ఏదైనా నువ్వు డిఫైన్ చేసుకోవాలనుకున్నట్టయితే డిఫైన్ చేసుకోవచ్చు. బట్ మేక్ షూర్ దట్ దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ ది ఫార్మల్ పారామీటర్స్. మరి ఈ ఫార్మల్ పారామీటర్స్ అనేవి ఎప్పుడు కూడా వేరియబుల్ డిక్లరేషన్ తోటి ఉండాలి కానీ వాల్యూస్ ఉండకూడదు ఇక్కడ. అర్థమైందా? సో దిస్ షుడ్ బి మ్యాండేటరీ దట్ at the time of function declaration, function definition, the formal parameters should always be declared as a variables, not the values. అదే యాక్చువల్ పారామీటర్స్ అయితే డైరెక్ట్ వాల్యూస్ ని పాస్ చేసుకోవచ్చు. మనం ఆ పాస్ చేసుకునే వాల్యూస్ ని కాస్త ఎందులో కాపీ చేస్తున్నాం, మనము ఫార్మల్ పారామీటర్స్ లో కాపీ చేస్తున్నాం. ఫస్ట్ వాల్యూ ఏంటది 20 వచ్చేసి ఎందులో కాపీ అయింది, ఏలో కాపీ అయింది. అలాగే సెకండ్ వాల్యూ 10 కాస్త వచ్చేసి ఎందులో కాపీ అయింది, మనకి బిలో కాపీ అయింది. రైట్? సో కాపీ అయింది కాబట్టి అండ్ లోకల్ వేరియబుల్ బ్లాక్ లోకి వచ్చిన తర్వాత నేనేం చెప్పానంటే సి అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి కింద మెన్షన్ చేశాను నేను. సో లోకల్ వేరియబుల్స్, ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్, అలాగే నేను ఈ ఫంక్షన్ ద్వారా ఏం తెచ్చుకుంటాను, ఒక ఇంటీజర్ వాల్యూని తెచ్చుకుంటాను ఫైనల్ గా. సో ఇది ఏ అనేది ఎంత వాల్యూ 20 అండ్ బి అనేది ఎంత వాల్యూ 10. సో 30 has been stored into which variable meant C. So using the return keyword, what does it mean? Return C. Immediately it has to follow with the semicolon. అంటే ఈ ఫంక్షన్ నాకు ఫైనల్ గా ఏం రిటర్న్ చేస్తుంది, ఒక ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. కాబట్టి I had been prefixed that data type which is nothing but integer, int. Then ఎప్పుడైతే ఈ ఫంక్షన్ ఇక్కడ నుంచి ఫంక్షన్ కాల్ చేశాను కాబట్టి అది ఇక్కడికి వచ్చింది, ఈ బాడీ అంతా ఎగ్జిక్యూట్ చేసుకున్న తర్వాత దెన్ ఎప్పుడైతే రిటర్న్ సి అని చెప్పానో ఇమీడియట్లీ ఇట్ హ్యాస్ టు invoke to the go to the main function and find out where is that function was being called, and instead of this function, instead of this one, then what is the value it was going to be returning, man? 30. The 30 was being stored into which variable? Z. Then finally what we said, man? Print sum is equal to 30. This is how the functions was being done, man. Okay, so let us execute this one. Right. Right. So the values that we are going to passing here is something like 20 and as well as the 10. Right. What is that? Sum is equal to 30. మెయిన్ ఫంక్షన్ లో మనం ఎక్కడైనా కానీ దాని ఆపరేషన్ పెర్ఫామ్ చేయమని చెప్పామా? లేదు. దానికి సంబంధించిన లాజిక్ ఏమైనా చెప్పామా? లేదు. సో నేను ఎడిషన్ అనే దాన్ని పెర్ఫామ్ చేయడానికి నేనేం చేశానంటే అవుట్ సైడ్ ది మెయిన్ దానికి సంబంధించిన సమ్ లోకల్ వేరియబుల్స్ డిక్లేర్ చేసుకొని ఆ లాజిక్ ని అంతటినీ కూడా కలిపి ఒక పేరు ఇచ్చాను, దానికి సమ్ అని ఒక పేరు పెట్టాను నేను, అవునా? సో సమ్ అని పేరు పెట్టాను కాబట్టి దెన్ ఆ ఫంక్షన్ ని కాల్ చేసుకొని దాంట్లోకి ఏలోకి బిలోకి వాల్యూస్ ని తీసుకొని దాని నుంచి మళ్ళీ మనకి ఫైనల్ గా ఆ వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత లాజిక్ ని క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత అగైన్ ఇట్ ఇస్ కమ్ బ్యాక్ టు ద మెయిన్ ఫంక్షన్ అండ్ స్టార్ట్ సెర్చింగ్ ఫర్ ద పర్టికులర్ ఫంక్షన్ వేర్ ఇట్ వాస్ బీన్ కాల్డ్, అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్మెంట్ ఆ ఎక్స్ప్రెషన్ బదులు ఫైనల్ గా ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఆ వాల్యూని కాస్త నేను Z లోకి స్టోర్ చేశాను. ఫైనల్లీ దిస్ ఈస్ హౌ ద ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ విల్ బి హ్యాపెన్ యూజింగ్ ది ఫంక్షన్స్. Okay, so something like 40 and 20, whatever it is. So addition is equal to 60. This is how. మరి ఇంకోటి ఏంటంటే ఇక్కడ యాక్చువల్ పారామీటర్స్ ఏమేంటి, ఇక్కడ ఎప్పుడైతే ఫంక్షన్ ని కాల్ చేసే టైంలో ఉపయోగించుకుంటున్నామో వాల్యూస్ ని పాస్ చేస్తున్నాం కదా ఫంక్షన్ లోకి, ఆ వాల్యూస్ ని మనం ఏమని చెప్తాం, ఇక్కడ యాక్చువల్ పారామీటర్స్ అని చెప్తాం. ఓకే, మరి ఫార్మల్ పారామీటర్స్ అంటే ఏంటి, ఫంక్షన్ ని డిఫైన్ చేసే టైంలో డిక్లేర్ చేసే వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫార్మల్ పారామీటర్స్ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఓకే, రైట్.
సో దీని మొత్తాన్ని కూడా దీని టెర్మినాలజీని ఇంకో రకంగా కూడా పిలవచ్చు. వాట్ ఈస్ దట్? కాల్డ్ ఫంక్షన్. కాల్డ్ ఫంక్షన్ అంటే పిలుచుకునేది. అలాగే ఇంకోటి ఏంటంటే కాలింగ్ ఫంక్షన్ అని కూడా పిలుస్తాం. ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం కాబట్టి కాలింగ్ ఫంక్షన్ అని చెప్పేసి పిలుచుకోవచ్చు. ఫైన్. సో దిస్ ఇస్ వాట్ ద థింగ్ హియర్.